స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. దంతాలు వదులై అటూ ఇటూ కదిలిపోతున్నప్పుడు ఆహారం తీసుకోవడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. దంతాలు కదిలిపోవడంతో పాటు మాట్లాడడం కూడా కష్టమవుతూ ఉంటుంది. మాటల్లో స్పష్టత లోపిస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే కదిలిపోయే పళ్లను పీకించుకోవడం మినహా ఎలాంటి పరిష్కారం ఉండేది కాదు. అయితే నేడు దంత వైద్యంలో అందుబాటులోనికి వచ్చిన చక్కటి చికిత్సా పద్ధతుల సాయంతో కదిలే పళ్లను చక్కగా సరిచేసుకోవచ్చు. వదులుగా మారిన దంతాల్ని సరిచేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా పళ్ళు కదిలినప్పుడు దానిపైన గమ్స్ కొంచెం బ్లీడ్ అయ్యి కొంచెం వాచి ఉంటాయి. అప్పుడు దాన్ని మనం పెరిడాంటల్ ప్రాబ్లం కింద గుర్తించవచ్చు. పైన ఎటువంటి ప్రాబ్లం లేకుండా పన్ను కదులుతూ ఉంటే కింద ఏమైనా సిస్ట్ కానీ ట్యూమర్ కానీ ఉందా అని చూసుకోవాలి. ఇది కూడా కాకుండా పన్ను కొంచెం నల్లగా అయిపోయి కదులుతూ ఉంటే దానికి ఎప్పుడైనా దెబ్బ తగిలి కింద సిస్ట్ వచ్చి ఉంటే కనుక అప్పుడు పన్ను కదులుతూ ఉంటాయి. ఏదన్నా దెబ్బ తగిలి పన్ను కదులుతూ ఉంటే అప్పుడు ఆ దెబ్బ తగిలిన పన్నుకి పక్క పళ్ళతో స్ప్లింటింగ్ లాగా వేసేస్తాం. అది 1 month 2 months ఉంచితే మళ్ళీ ఆ పన్ను గట్టి పడిపోతూ ఉంటుంది. దాని చుట్టూతో ఉన్న పెరిడాంటల్ లిగమెంట్ నార్మల్గా అయిపోయి దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకుంటుంది. అట్లా కాకుండా ఏ దెబ్బ లేకుండా కింద ఏ ప్రాబ్లం లేకుండా పన్ను కదులుతూ ఉంటే ఇమీడియట్గా ఎక్స్రేస్ తీసి చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎముక అయితే అరిగిపోయిందో ఆ ప్లేస్లో ఎముకకి ఆల్టర్నేటివ్ సబ్స్టెన్స్ హైడ్రాక్సీ ఎపటైట్ అని ఉంటుంది, అది పెట్టి మనం దాన్ని క్లోజ్ చేసేసేయాలి. ఇలా చేస్తే ఎముక నార్మల్గా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం పళ్ళు కదలిక కూడా ఆగిపోతుంది. ఈ ఎముక సర్జరీ చేసినప్పుడు పైన పళ్ళు కూడా కదలకుండా వాటికి వైరింగ్ కూడా వేసేస్తాము. అది స్ప్లింటింగ్ అంటాం. సో లోపల ఎముకకి సర్జరీ చేసి పైన స్ప్లింటింగ్ చేస్తే గనక అప్పుడు మనం ఈ పళ్ళు కదలికని ఆపవచ్చు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. హైదరాబాద్ నుంచి సురేష్ ఈ లెటర్ రాస్తున్నారండి. నా భార్యకు 42 ఏళ్లు. ఈ మధ్య పెద్ద ఆపరేషన్ అయింది. 7 కుట్లు వేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆమె లైంగిక జీవితానికి ఎంతకాలం దూరం ఉండాలి చెప్పండి అని రాశారు. సురేష్ గారు, మీ భార్యకి ఆపరేషన్ అయిందన్నారు. ఎందువలన ఆపరేషన్ అయింది అన్నది మీరు చెప్పలేదు. కుట్లు 7 వేసినా 1 వేసినా మానేదానికి అదే టైం పడుతుందండి. దాని గురించి పెద్దగా మీరు బెంగపెట్టుకోక్కర్లేదు. ఆపరేషన్ అయిన తర్వాత 2 నెలల తర్వాత లైంగిక జీవితానికి ఏ విధమైనటువంటి అడ్డంకి ఏమీ ఉండదండి. మామూలుగానే కలిసి ఉండొచ్చు. కానీ ఊరికే రెస్ట్ తీసుకుని లావు అవ్వద్దని చెప్పండి. ఎందుకంటే లావుగా అయిపోతున్న కొద్దీ 7 కుట్లు వేశారంటారు కాబట్టి హర్నియా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ అవుతుందండి. ఈరోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపులో మంట, ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు 1 గ్లాసు నీళ్లలో ధనియాల్ని రాత్రంతా నానపెట్టి ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ ధనియాల నీటిలో కొంచెం చక్కెర కలుపుకుని తాగండి. కడుపులో మంట, ఎసిడిటీ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.